రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిసి కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు కేక్ కట్ చేశారు. మెదక్ జిల్లా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు. అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజల దీవెనలతో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు చర్యలతో బీఆర్ఎస్ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 6 గ్యారెంటీలలో మరియు 220 హామీలలో ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పడేలా చేస్తూ తెలంగాణను వెనుకకు నెడుతోందని అన్నారు. గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మొన్న నల్గొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ కేసీఆర్ గారు ఆగే బడో హమ్ ఆప్కే సాథ్ హై, మేమందరం మీ వెంట ఉన్నాం, తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతోని ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది, ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా రేపు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. కానీ అంత లోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు, అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక దుర్ముడుపు చర్యలు చేపడతా ఉన్నది. వాటన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరం కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం.
సిద్ధంగా ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం. ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండదండలతో ముందుకు నడిపించే విధంగా, ఇంకా 100 సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారికి అన్ని మతాల ప్రార్థనల ద్వారా కేసీఆర్ గారు అన్ని భగవంతులు, అందరు దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.